హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దేశీ బ్లూమ్ అండ్ బైట్. ఈరోజు మన వీడియోలో మన బ్యాక్ యార్డ్లో పండిన టమాటోలను అయితే నేను ఫ్రీజ్ చేస్తాను. అది ఎలా చేస్తాను అనేది అయితే ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ కాయలను అయితే వాష్ చేసేసి తర్వాత నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే నేను ఆ మధ్యలో ఉన్న కార్డ్ని అయితే తీసేస్తున్నాను. అది మనం తినకూడదు, సో దాన్ని రిమూవ్ చేసేసుకునే విధంగా నేనైతే ఇలా మీరు ఈ వీడియోలో చూస్తున్న విధంగా అయితే దాన్ని రిమూవ్ చేసుకుంటున్నాను. నేను టమాటోస్ ఫ్రీజ్ చేసేటప్పుడు నేను 3 విధాలుగా అయితే చేస్తాను టమాటోస్ని. ఒకటేంటంటే మొత్తం ఇలా టమాటోస్ని 2 ముక్కలు చేసి దానిలో మధ్యలో స్టెమ్ తీసేసి అలా చేస్తాను ఒకటి. ఆ మధ్యలో వైట్గా ఉండే పార్ట్ ఉంది కదా, అది రిమూవ్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే జస్ట్ ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కాయని ఎక్కడ ఏం కట్ చేయకుండా జస్ట్ పైన నుంచి ఆ మధ్యలో ఉన్న పార్ట్ వరకు అయితే రిమూవ్ చేసేస్తాను. ఇది నేను సెకండ్ మెథడ్ ఫాలో అయ్యేది. ఇలా రిమూవ్ చేయడం వల్ల ఏంటంటే మనం డీప్ ఫ్రిడ్జ్లో కాయ పెట్టినప్పుడు కాయ మొత్తం అలానే ఉండదు కదా, అది బర్స్ట్ అయినట్టు అవుతుంది కదా. అలా కాకుండా ఉండాలి అంటే మనం చిన్న ఘాట్లైనా పెట్టుకోవాలి. లేదు అనుకుంటే మనం ఇలా రిమూవ్ చేసి పెట్టుకున్నా కానీ అది రిమూవ్ అయిపోతుంది. అండ్ దానికి మనం ఆల్రెడీ కొంచెం ఘాట్ పెట్టి ఉంటుంది కాబట్టి కాయలు మనం ఈజీగా జిప్ లాక్లో వేసుకొని పెట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది, ఇట్లా మనం కనుక కొంచెం కట్ పెట్టి వేసుకుంటే కనుక. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం స్లైసెస్ కనుక చేసేస్తే మనకి ఒక బ్యాగ్లో చాలా ఎక్కువ పీసెస్ అయితే పడతాయి. బట్ కాయలు పెడితే మాత్రం కొన్ని పెట్టేసరికి ఫుల్ అయిపోద్ది. ఇదిగోండి ఇంకొకటి ఇట్లా పెట్టుకుంటా అనమాట. ఇలా పెట్టుకోవడం వల్ల కాయ అలానే ఉంటుంది, ఎక్కువ మనకు ఐస్ అది ఫామ్ అయిపోకుండా అట్లా కాయగా అట్లా ఉంటుంది అనమాట బ్యాగ్లో. అండ్ ఈజీగా మనం కొన్ని ఎక్కువ కాయలు పెట్టుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. నేను ఎక్కువగా అయితే ఇట్లా 2 బద్దలు చేసేసి పెట్టుకుంటాను, సో మనకి ఎక్కువ పీసెస్ అయితే పడతాయి. నేను ఇంకా వేరే విధంగా ఎలా పెట్టుకోవచ్చు అని చూపించాను జస్ట్ అవి. నేనైతే ఎక్కువ 99% ఇలా పెట్టుకుంటాను. ఎక్కువ మనకి స్టోరేజ్ స్పేస్ కూడా మిగులుతుంది అండ్ పీసెస్ ఎక్కువ పడతాయి దానిలో. ఐ థింక్ ఈ టిప్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలా మనం ఫ్రీజింగ్ కానీ కర్రీ చేసుకోవడానికి ఇలా చాప్ చేసినప్పుడు మనకు అక్కడ సీడ్స్ ఉన్నాయి కదా, ఆ సీడ్స్ అన్నీ మనం మళ్ళీ మొక్కలు పెంచుకోవడానికి సీడ్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ సమ్మర్కి ఆర్ నెక్స్ట్ ఇయర్కి. సో నేనైతే ఆ విధంగా చేసుకుంటాను, సీడ్స్ కూడా అలా కలెక్ట్ చేసుకుంటాను. వన్స్ ఇలా బ్యాగ్లో ఫిల్ చేసేసిన తర్వాత వ్యాక్యూమ్ మొత్తం తీసేసి మనం ప్రెస్ చేసుకుంటే, స్లోగా ప్రెస్ చేసుకుంటే కనుక వ్యాక్యూమ్ మొత్తం పోతుంది. పోయిన తర్వాత మళ్ళీ జిప్ లాక్ చేసుకొని దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. మనం కావాలి అనుకుంటే కనుక టమాటోస్ని కొంచెం కుక్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు, పచ్చి పెట్టుకొని వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మనకి రేపు వండుకుంటాం అనంగా ఈరోజు ముందైతే బ్యాగ్ తీసి బయట పెట్టుకుంటే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నార్మల్ కండిషన్కి వచ్చేస్తాయి. ఇదిగోండి ఇప్పుడు ఫ్రీజ్ అయిపోయిన తర్వాత నేను ఈ ప్యాకెట్ అయితే చూపిస్తున్నాను. ఇంకొకటి ఇలా ఫ్రీజ్ చేసేసుకున్న తర్వాత నార్మల్ కండిషన్కి వచ్చిన తర్వాత పైన స్కిన్ లేయర్ కూడా వచ్చేస్తుంది, అది రిమూవ్ చేసేసుకోవచ్చు ఈజీగా. అలా చేసుకొని ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ సూన్.